హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రియాస్ తెలుగువారి వంటలు. ఈరోజు వీడియోలో గుమగుమలాడే స్పైసీ చికెన్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నానండి. యాజ్ ఇట్ ఈస్ ఇలానే చేశారంటే ముక్క సాఫ్ట్గా కాస్త ఘాటుగా అందరికీ నచ్చేలా యమ్మ రుచిగా ఉంటుంది. మరి ఈ స్పైసీ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ని ఉప్పు నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసి తీసుకోవాలి. అందులోనే పసుపు 1 స్పూన్, కారం 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. పెరుగు 2 స్పూన్లు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపేసి అరగంట పాటు అలాగే వదిలేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఒక 5-6 మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, ఒక 4 లవంగాలు, ఒక 3 ఇలాచీ, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసి తీసుకోవాలి. మీకు జీడిపప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయల్ని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కాస్త పొడుగ్గా కట్ చేసుకోండి, బాగుంటుంది ఫ్రైలోకి. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చికెన్ని ఇలా 10 నిమిషాల పాటు ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా 10 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మరో 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూసారు కదా, చికెన్లో అసలు వాటర్ వేయలేదు, అయినా ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ అంతా ఇంకిపోయేలా మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 15 నిమిషాల పాటు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ మాత్రమే కనిపిస్తుంది. అంటే చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇలా నొక్కి చూసారంటే చికెన్ ఉడికిందో లేదో తెలిసిపోతుంది. చూసారు కదా, ముక్క మెత్తగా ఉడికిపోయింది. అసలు అడుగు పట్టలేదు, మాడలేదు. చికెన్ కూడా మెత్తగా ఉడికిపోయింది. వాటర్ కూడా ఎక్కడ యాడ్ చేయలేదు మనం. ఆ చికెన్లో ఉండే వాటర్తోనే ముక్క మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ అంతా వేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాల పాటు ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవారైతే మరొక టేబుల్ స్పూన్ కారం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. స్పైసీనెస్ ఇప్పటికే మసాలా పౌడర్ వేసాం కనుక బాగా స్పైసీగా ఉంటుంది. కారం యాడ్ చేసుకున్న తర్వాత మరో 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకున్నాక మరో 15 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నేను 1/2 కిలో చికెన్తో చేస్తున్నాను. ఎక్కువ చికెన్ క్వాంటిటీ తీసుకున్నవారు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. వంట రాని వారైనా ఎవరైనా సింపుల్గా చేసేయచ్చు ఈ స్పైసీ చికెన్ ఫ్రై. ఇది సాంబార్లోకి, రసంలోకి చాలా చాలా బాగుంటుందండి. చివరగా ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి.
అంతే అండి, అయిపోయింది చికెన్ ఫ్రై. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.